హాయ్ ఎవ్రీవన్. ఈ వీడియోలో నందలూరులో ఉన్న శ్రీ సౌమ్యనాథ స్వామి టెంపుల్ను ఎక్స్ప్లోర్ చేద్దాం. ఈ టెంపుల్ కడప నుంచి 45 కిలోమీటర్ల దూరంలో నందలూరు అనే ఊరు అన్నమయ్య డిస్ట్రిక్ట్లో ఉంది. ఈ టెంపుల్లో శ్రీ మహావిష్ణువు సౌమ్యనాథ స్వామి రూపంలో దర్శనమిస్తారు. టెంపుల్ను 11వ శతాబ్దంలో చోళులు నిర్మించారు. తర్వాత కాకతీయ అండ్ విజయనగర రాజులు అభివృద్ధి చేశారు. ప్రస్తుతం ఈ టెంపుల్ టీటీడీ అండర్లో ఉంది. ఈ టెంపుల్ యొక్క మిస్టరీ ఏమిటంటే గర్భగుడిలో ఎటువంటి దీపము కానీ లేదా లైటు కానీ ఉండదు. అయినా కూడా స్వామివారికి వెలుగు ఉంటుంది. దీని నిర్మాణం అలా చేసినారు. ఇంకొక మిస్టరీ ఏమిటంటే ప్రధాన ఆలయంలోకి ఎంటర్ అవ్వగానే ఆవరణం పైకప్పులో ఒక చేపను చెక్కి ఉంటారు. ఈ చేప యుగాంతంను సూచిస్తుంది అని కథనం. దీని గురించి శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామివారు తన కాలజ్ఞానంలో కూడా చెప్పినారు. ఎప్పుడైనా భారీ వరదలు వచ్చి ఆ నీరు ఆ చేపకు తగిలినప్పుడు దానికి ప్రాణం వచ్చి ఇరుతుంది అని, అప్పుడు కలియుగం అంతం అవుతుంది అని కథనం. ఇక్కడికి వచ్చే భక్తులు ఏదైనా స్వామివారిని కోరిక కోరి 9 ప్రదక్షిణలు చేస్తే అది నెరవేరుతుంది అని నమ్మకం. అది నెరవేరిన తర్వాత వెంటనే ఒక వారంలో 108 ప్రదక్షిణలు చేసి స్వామివారి అనుగ్రహం పొందాలి అని భక్తుల నమ్మకం. ఈ గుడి యొక్క నిర్మాణం మొత్తం ఎర్రరాతితో నిర్మించడం జరిగింది. మొత్తం 10 ఎకరాల విస్తీర్ణంలో ఆలయం నిర్మించబడింది. ప్రధాన ఆలయం ముందుట ఒక పెద్ద కోనేరు కూడా ఉంది.